హలో అండి. ఈరోజు నేను మీ అందరికి వెజ్ కీమా కర్రీ రెసిపీని చూపించబోతున్నాను. మీరు మటన్ ఇంకా చికెన్ కీమా తినే ఉంటారండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చపాతీ ఇంకా పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో వాటర్ పోసి బాగా మరగనివ్వండి. వాటర్ మరుగుతున్నప్పుడు 1 కప్ మిల్ మేకర్ గ్రాన్యూల్స్ ని వేయండి. ఈ మిల్ మేకర్ గ్రాన్యూల్స్ ని ఎక్కువసేపు ఉడికించకూడదండి. వాటర్ లోకి వేసిన వెంటనే సాఫ్ట్ గా అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ లోకి తీసుకోండి. ఒకవేళ మీకు ఈ మిల్ మేకర్ గ్రాన్యూల్స్ దొరకకపోతే మిల్ మేకర్ ని బాగా ఉడికించి చల్లారిన తర్వాత వాటర్ పిండేసి కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఉడికించిన ఈ మిల్ మేకర్ కీమాని రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేయండి. 3 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. 2 పచ్చిమిరపకాయలు మధ్య ఘాటు పెట్టి వేసేయండి. మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసి 1 టీ స్పూన్ పసుపును వేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి తిప్పుతూ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి ఎర్రమ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 టమోటాలని మెత్తగా ప్యూరీ చేసి వేసేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేయండి. మీరు తినేదాన్ని బట్టి మీ స్పైస్ కి తగినంత కారం యాడ్ చేయండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ వేయండి. ఆల్రెడీ మనం సోయా కీమా ఉడికించాం కాబట్టి మీరు వాటర్ ఎక్కువ వేస్తే కర్రీ దగ్గర పడే టైంకి ఓవర్ కుక్ అయిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికి సాఫ్ట్ గా అయిపోతే కీమా కర్రీ తిన్నట్టుండదు. కాబట్టి వాటర్ తక్కువగానే వేయండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి సాల్ట్ ఇంకా కారం పర్ఫెక్ట్ గా సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఏమైనా పడుతుంది అనిపిస్తే మీ టేస్ట్ సరిపడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ముందుగానే ఉడికించి రెడీగా పెట్టుకున్న మిల్ మేకర్ కీమా మొత్తం వేసేయండి. గ్రేవీలో వెజ్ కీమా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో నుంచి తిప్పుతూ ఈ సోయా కీమా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించండి. కర్రీలో ఉండే వాటర్ మొత్తం బాగా ఎగిరి సోయా కీమా కర్రీలో బాగా దగ్గర పడాలి. ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉండడానికి దీంట్లో కరివేపాకు వేయండి. ఆయిల్ లో కొన్ని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసి వేసేయండి. కరివేపాకు ఇంకా వేయించిన జీడిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, వెజ్ కీమా కర్రీ, అదేనండి మిల్ మేకర్ కీమా కర్రీ రెసిపీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీ లేదా పుల్కాలోకి సర్వ్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నెక్స్ట్ ఏ రెసిపీ అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.